మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమమును అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్మదుడు అనుగ్రహించును గాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 45 అధ్యాయము 2వ వచనం. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో కృపగల దేవుడు ఒక వాగ్దానాన్ని ప్రభు మనకు దయచేస్తున్నాడు. ఆయన దేవుడు నిత్యము మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ప్రియదేవుడి బిడ్డ, సర్వోన్నతమైన దేవుడు మనల్ని ప్రభు ఎందుకు పిలిచాడంటే ఆశీర్వాదానికి వారసులగుటకు మనల్ని పిలిచాడు. ప్రియదేవుడి బిడ్డ, మరి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన కృపకి నువ్వు దూరం అయిపోతున్నావే. కనుక ప్రభు అంటున్నాడు, నిత్యము మనల్ని ఆశీర్వదించాలని ప్రభు కోరుకుంటున్నాడు. చూడండి, యోబు యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు యోబుని ప్రభు ఆశీర్వదించాడు. ఊజు దేశంలోని ఒక ఉన్నత స్థానంలో ప్రభు నిలబెట్టాడు. కనుక అతను నిత్యము ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే అతను యథార్థవంతులను, నీతిపరులను, చెడుతనాన్ని విసర్జించిన వాడును, దేవుడి బిడ్డ బలులు అర్పించేవాడు. అంటే దేవుడి సన్నిధిలో ఎక్కువ జామును ఏం చేసేవాడంటే ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు. దేవుడి బిడ్డ, నీ జీవితంలో నువ్వు నిత్యము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, నువ్వు అడుగుపెట్టే ప్రతిదీ ప్రభు జయాన్ని అనుగ్రహించాలంటే, నీ ప్రతి ప్రార్థన జవాబు దయచేయాలంటే, చూడండి, ఏకువను లేచి ప్రభు సన్నిధిలో బలులు అర్పించే అనుభవం కలిగిన వాడు. కనుక ఊజు దేశంలో అనేక మంది ప్రజలు ఉండగా యోబుని ఎందుకు దేవుడు ఆశీర్వదించాడంటే అతను నీతిమంతుడును, యథార్థవంతుడును, చెడుతనం విసర్జించిన వాడును, ప్రభు సన్నిధిలో బలులు అర్పించేవాడు. తన కొరకు, తన పిల్లల కొరకు, తన బంధుమిత్రుల కొరకు, తన రక్త సంబంధి కొరకు ప్రతిరోజు బలులు అర్పించేవాడు. దేవుడి బిడ్డ, నిత్యము దేవునికి ఆశీర్వాదాలు, నిత్యము దేవుని యొక్క మేలు నిశ్చితులు కలగాలంటే ప్రతిరోజు ఉదయకాల సమయంలో ఏకువను లేచి ప్రార్థన చేయగలిగితే, ఏకువ లేచి ప్రభుసలు పొరపెట్టగలిగితే, ఏకువ లేచి ప్రభుసలు పాదాలు పట్టుకోగలిగితే సర్వోన్నతమైన దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించే దేవుడు ఆయన. కనుక దేవుడి బిడ్డ, ఉదయకాల సమయం లేచి మనము ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి. అంతేకాకుండా మనము దేవుడిచ్చిన లేఖనాల జీవగ్రంథాన్ని ప్రతి నిత్యము నువ్వు చదవగలిగితే, ఆ వాక్యానుసారంగా నీ జీవితం నడవగలిగితే, నా దేవుడు అంటున్నాడు నిత్యము నిన్ను ఆశీర్వదించాలని. కనుక నువ్వు ఆశీర్వదించకుండా, దీవించబడకుండా, అపవాది నువ్వు ప్రార్థన చేయకుండా, ప్రభు యొక్క పాదాలు పట్టకుండా, ఆయన జీవగ్రంథం చేయకుండా ఏదో ఒక సమస్య నీ జీవితంలో తీసుకొచ్చి నిన్ను బలహీనపరుస్తుందేమో. నువ్వు ఆశీర్వదించబడాలంటే ప్రభు సన్నిధిని ప్రార్థన చేయాలి. చూడండి, దావీదు కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడానికి, దేవుని యొక్క సన్నిధిలో అతని ఆశీర్వాదాలు పొందుకోవటానికి చూడంటున్నాడు. 23వ కీర్తన మనం చూసినప్పుడు అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు అంటున్నాడు. కారణం ఏంటంటే అతను దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం. చిరకాలం యెహోవా మందిరంలో ఉంటాను కనుక కృపాక్షేమలు నా ఎంట వస్తాయి అంటున్నాడు. ప్రతిరోజు ఆ కృప అంటే దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూసేవాడు, కృప కొరకు ప్రార్థన చేసేవాడు. ప్రతి నిత్యము ప్రభువును ప్రార్థన చేసే అనుభవం ఉంది. కనుక దేవుడు చూడండి, మనం చూసినప్పుడు దావీదుని ఆశీర్వదించడం ప్రారంభించాడు. దావీదుని దేవుడు దీవించాడు. కారణం అంటే ఏకువనే ప్రభువును ప్రార్థన చేసేవాడు. రోజుకు 7 సార్లు ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేవాడు. అలాంటి ప్రార్థన అనుభవం కలిగిన వాడు. కనుక తన జీవితంలో దేవుడు ఒక గొర్రెలు కాసుకుంటున్న దావీదుని సింహాసనం మీద తీసుకురావడానికి కారణం ఏంటంటే ప్రార్థన. కనుక నువ్వు ఎక్కువ లేచి ప్రార్థన చేయాలా. సాయంకాలం స్తుతి నైవేద్య ప్రార్థనలు, అలాంటి ప్రార్థన నువ్వు కలిగితే నిత్యము నా దేవుని ఆశీర్వదిస్తాడు. నిత్యముని ప్రభు మేలుతో నింపుతాడు. నీ ప్రతి కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు ఆయన. మూడవదిగా దేవుడి బిడ్డ, ఎప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడంటే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి
ఎప్పుడైతే వచ్చాడో దేవుడు సమస్తాన్ని వదిలి దేవుని యొక్క సన్నిధిలో నిలబడ్డాడు. ప్రియ దేవుడి బిడ్డ, ఇక అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, తన సంతానాన్ని ఆశీర్వదించాడు. ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు దేవునికి వ్యతిరేకమైనది ఏది ఉందో, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నీ జీవితంలో ఏమున్నాయో అవన్నీ విడిసి ప్రభు సన్నిధికి రాగలిగితే, ప్రభు సన్నిధిలో మొరపెట్టగలిగితే, ప్రభు సన్నిధిలో కన్నీరు పెట్టగలిగితే నిత్యము నా దేవుడు ఆశీర్వదించే దేవుడు. ప్రియ దేవుడి బిడ్డ, నీ ఆశీర్వాదాలకు ఏవి ఆటంకం ఉన్నాయి, నీ దీవెనకి ఏ ఆటంకాలు ఉన్నాయి, నీ ఆశీర్వాదాలకి ఏ కార్యాలు ఆటంకం ఉన్నాయో అవి విడిసి రాగలిగితే, ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ కలిగిన అంత విడిసి రా అంటే, వాళ్ళ సమస్తాన్ని విడిసి రమ్మంటే వారు చేస్తున్న ఆచారాలు, వారు చేస్తున్న పద్ధతులు, అవన్నీ అన్ని సంబంధమైన విడిసి ఇదిగో నా యొద్దకు రా, నేను నీ ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను, నిస్తరింపచేస్తానని చెప్పిన వాగ్దానం తన జీవితంలో ప్రభు నెరవేర్చాడు. అబ్రహామును నిత్యము దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన సమస్తాన్ని విడిసి ప్రభు దగ్గర నిలబడ్డాడు. ఉదయకాల సమయంలో అలాంటి ఒక నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే, దేవునికి వ్యతిరేకమైన కార్యం నీ జీవితంలో ఏదుందో, దేవునికి వ్యతిరేకమైన పాపం నీ జీవితంలో ఏదుందో, దేవునికి వ్యతిరేకమైన తలంపుల ఆలోచన జీవితంలో ఏమన్నాయో అవి ఉదయకాల సమయంలో నువ్వు వదలగలిగితే, వాటిని ఎడవగలిగితే, నా ప్రభు అంటున్నాడు, నిత్యము నేను ఆశీర్వదిస్తాను, నిత్యము నేను దీవిస్తాను, నా కృప నీకు తోడై ఉంటుందని సర్వోన్నతమైన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నా ప్రభు అంటున్నాడు, నిత్యము నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. కనుక నువ్వు ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటో, నువ్వు దీవెనలు పొందుకోలేకపోయిన కారణం ఏంటో వాటిని వదిలి ఉదయకాల సమయంలో ప్రభు పాదాలు పట్టుకోగలిగితే నా దేవుడు నిత్యం నిన్ను ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకర్త దేవానికి స్తోత్రాలయ్యా, ఇదిగో నిత్యం మిమ్మల్ని ఆశీర్వదిస్తుందని చెప్పిన దేవానికి స్తోత్రాలయ్యా. ఆ రోజు యోగును మీరు ఆశీర్వదించారయ్యా, అందుబట్టి స్తోత్రాలు స్వామి. దావీదును ప్రభు గొర్రెలు కాసుకుంటున్నాన్ని సింహాసనంలో తీసుకొచ్చి తన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి హెచ్చించి ఘనతగా మార్చారు, అందుబట్టి స్తోత్రాలు స్వామి. అదేవిధంగా నా తండ్రికి స్తోత్రాలు అయ్యా, అబ్రహామును మీరు ఆశీర్వదించారు. అదేవిధంగా తండ్రి ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రభు నీ సలహా చేరున్నారు ప్రభు, వారి యథార్థత కలిగి నీతిమంతులుగా ఉండి చెడుతనాన్ని నిశ్చర్జించి ప్రభు నీ సన్ని నిలుస్తున్నారు, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి నీ నామను ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మీరందరిని దీవించి ఆశీర్వదించును గాక.